హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు పప్పు బియ్యం ఎలా వండుకోవాలో ఎలా చూడండి. పొడి పొడిగా ఒక మెతుకు అతుక్కోకుండా చక్కగా మంచి స్మెల్ తోటి కలర్ఫుల్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అది ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. వీలుంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. దాంట్లోనే 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2, 3 యాలకులు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. అది కొద్దిగా వేగాక దాంట్లో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అక్కడ మధ్య మధ్యలో పలుకు తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. 3, 4 పచ్చిమిర్చి కొద్దిగా ఘాటు పెట్టి వేసుకోవాలి. కట్ చేయకూడదు. అలాగే వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్నదైతే చాలా బావుంటుంది. దాంట్లో కట్ చేసిన ఆలు, సన్నగా కట్ చేసిన క్యారెటు, టొమాటో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఆలు తొక్క తీయకుండా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి 2 నిమిషాలు. ఆ టమాటా మొత్తము మెత్తపడాలి. అప్పటి వరకు కొద్దిగా మగ్గపెట్టండి. తర్వాత మనం దాంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వడబోసి ఆ బియ్యం వేసుకొని దాంట్లో ఉన్న తడి చేమ మొత్తం పోయే వరకు వేయించుకోవాలి. దానివల్ల బియ్యం అసలు అతుక్కోదండి అన్నం ఉడికినప్పుడు. చాలా చక్కగా వస్తుంది. ఒక 2 నిమిషాలు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం తేమంతా పోయిన తర్వాత దాంట్లో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని కలిపేసి కుక్కర్ మూత పెట్టాలి. స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. విజిల్ మొత్తము గాలి మొత్తం పోయే వరకు ఉంచి తర్వాత తీస్తే సూపర్‌గా ఉంటుందండి. ఇది బ్రేక్‌ఫాస్ట్ గానీ, టిఫిన్ బాక్స్‌లో గానీ పెట్టుకొని వెళ్ళొచ్చు. చాలా బావుంటుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా చక్కగా విడివిడిగా అన్నం పొడి పొడిగా ఎంత చక్కగా అయిందో చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇలాంటి టేస్ట్ మళ్ళీ మీకెక్కడ దొరకదు. ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది వేడి వేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.